ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఒక వీడియో చూద్దాం. ఆ వీడియో చూసిన తర్వాత మనం టాపిక్ గురించి మాట్లాడితే అమ్మాయిలు అంటపడమంటే అట్ట ఊరుకుంటారు మా ఫ్యాన్స్. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపని చేసేయాలి అంతే. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి ఏదో ఒకటి. కోడలు మగబిడ్డ గంటారంటే అత్తొద్దంటున్నా. కోడలు మగబిడ్డ గంటారంటే అత్తొద్దంటున్నా. సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణకు సంబంధించిన వీడియోలను ఆయన ఈ ట్వీట్లో పోస్ట్ చేశారు. అయితే గతంలో చంద్రబాబు, బాలకృష్ణ చేసిన కామెంట్లు ఇందులో ఉంటే నారా లోకేష్ పలువురు అమ్మాయిలతో దిగిన ఫోటోలను కూడా వీడియో రూపంలో జగన్ పోస్ట్ చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా పాలన కొనసాగిందని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మోసపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే అంటున్నారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్పారు. ఇక సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని అన్యాయంగా ఈ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని చెప్పి, కూటమి పాలనలో ఇప్పటి వరకు దాదాపుగా 188 లైంగిక దాడులు జరిగాయంటూ చెప్పి ఒక పెద్ద ట్వీట్ని ఇక్కడ వీళ్ళ ముగ్గురు వీడియోలకు పోస్ట్ చేస్తూ ఒక పెద్ద ట్వీట్ని జగన్మోహన్ రెడ్డి అయితే తన ఎక్స్ అకౌంట్లో అయితే అఫీషియల్ అకౌంట్ మనం చూడవచ్చు, జగన్మోహన్ రెడ్డి వైఎస్ అఫీషియల్ అకౌంట్లో ఆయన పోస్ట్ చేశారు. అయితే దీనిపై టీడీపీ నుంచి కూడా మంత్రి లోకేష్ కౌంటర్గా ఒక వీడియో పోస్ట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముందుగా వీడియో చూద్దాం. ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేవు. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆడంగిలదవలు దమ్ముందన్నోడు రమ్మను. చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు. చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు. కరకట్టకు పంపిమ్మంటావా, హైదరాబాద్ మీ ఇంటికి పంపిమ్మంటావా? ముందు మీ క్యారెక్టర్స్, మీ తెలుగుదేశం పార్టీలో మీరు ఏ విధంగా బ్రతుకుతున్నారో అది తెలుసుకుని మాట్లాడితే మంచిది. కుటుంబాన్ని, నా భర్త కుటుంబాన్ని, నా భర్త కులాన్ని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అలాంటి రాతలు రాసిన పశువులు సిగ్గుపడాలి, వాళ్ళని కన్న వాళ్ళ అమ్మా నాన్న సిగ్గుపడాలి. వాళ్ళతో ఆ రాతలు రాయిస్తున్న పెద్ద పశువు. మంత్రి నారా లోకేష్కి సంబంధించి ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఇదైతే పోస్ట్ అయింది. అయితే ఏదైతే జగన్ ట్వీట్ చేశారో ఆ జగన్ ట్వీట్పై నారా లోకేష్ కూడా ధీటుగా స్పందించారు. జగన్ సహా వైసీపీ నేతలు చేసిన కామెంట్లకు సంబంధించిన గతంలోవి వీడియోలన్నీ కూడా ఆయన పోస్ట్ చేశారు. మహిళలంటే ఎందుకంత ద్వేషం అని చెప్పి ఆయన ట్వీట్లోనే ప్రశ్నించారు. తనకు కాలేజీ లైఫ్ ఉందని, జగన్కు జైలు జీవితం ఉందని, తనకు క్లాస్మేట్స్ ఉంటే జగన్కు జైల్ మేట్స్ ఉన్నారని చెప్పి ఆయన ట్వీట్లో అయితే మెన్షన్ చేశారు. మహిళను గౌరవించడాన్ని తాను చిన్నప్పటి నుంచే నేర్చుకున్నానని చెప్పి, జగన్ మాత్రం కన్న తల్లితో పాటు సొంత చెల్లిని కూడా ఇంటి నుంచి గెంటేశాడని, న్యాయస్థానానికి లాగారని చెప్పి లోకేష్ తన ట్వీట్లో అయితే మెన్షన్ చేశాడు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఆరోపించారు. ఏపీలో 5 ఏళ్ల పాలన ఒక చీకటి అధ్యాయం గతంలో జరిగింది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కౌంటర్ అటాక్గా ఒక ట్వీట్ అయితే చేశారు. ఇక్కడ ముందుగా మనం మాట్లాడుకుంది ఏదైతే ప్రముఖ ఛానల్లో ఒక డిబేట్లో అమరావతికి సంబంధించిన మహిళలను కించపరుస్తూ వేశ్యలు అని మాట్లాడిన జర్నలిస్ట్కి సంబంధించి మహిళలు ఒక రకంగా వ్యతిరేకిస్తుంటే, ఇద్దరు ప్రముఖ నేతలు మాత్రం, ఒకరు మాజీ సీఎం, ఒకరేమో ఇప్పుడు ఆయన ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇద్దరు కూడా వీటిని మహిళలకు సంబంధించిన అంశాన్ని వాళ్ళ సొంత ఎజెండాగా ఒకరిపై ఒకరు ట్వీట్లు చేసుకునే వరకు అయితే వచ్చింది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకుంటే సంక్షేమ పథకాల గురించి ఎవరు మాట్లాడట్లేదు, అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడట్లేదు, అప్పుల గురించి ఎవరు మాట్లాడట్లేదు, ప్రజా పరిపాలన గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇవన్నీ
ఇవన్నీ వదిలేసి ఇప్పుడు మహిళల మీద ఇద్దరు ప్రముఖ నాయకులు ఒకరిపై ఒకరు ట్వీట్ చేసుకుంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మహిళలనే మెయిన్ ఎజెండాగా తీసుకొని రాజకీయాలు నడుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహము లేదు. అయితే దీనిపై మీ అభిప్రాయాల్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.